బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికలు, విద్య, ఉద్యోగ రంగాల్లో 42% రిజర్వేషన్ల బిల్లులకు ఆమోదం తెలిపేలా కేంద్ర ప్రభుత్వంపై పార్లమెంట్లో ఒత్తిడి తేవాలని ఏఐసీసీ అధ్యక్షుడు, రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. పార్లమెంటులో ఖర్గేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ మంత్రులతో కలిసి గురువారం సమావేశమయ్యారు. రాష్ట్రంలో కుల సర్వే తీరు, తర్వాత రాష్ట్ర శాసనసభలో బిల్లుల ఆమోదం విషయాలను ఖర్గేతో పార్టీ సీనియర్ నేతలు జైరాం రమేష్ తదితరులకు సీఎం, పీసీసీ అధ్యక్షుడు వివరించారు. రాష్ట్రంలో రిజర్వేషన్ల సవరణకు సంబంధించిన ఆర్డినెన్స్ ను గవర్నర్ ఆమోదించకుండా నెలల తరబడి పెండింగ్ లో ఉంచిన విషయాన్ని ఖర్గే దృష్టికి తీసుకెళ్లారు. బిల్లులను ఆమోదించాలని కోరుతూ రాష్ట్రపతి అపాయింట్మెంట్ కు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. బిల్లుల ఆమోదం కోరుతూ తనతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, బీసీ సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో జంతర్ మంతర్లో బుధవారం రోజంతా ధర్నా నిర్వహించిన విషయాన్ని, ఇండియా కూటమిలోని పార్టీల ఎంపీలు సంఘీభావం తెలిపిన విషయాన్ని సీఎం ఖర్గేకు తెలియజేశారు. సమావేశంలో డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, సీతక్క, కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఏపీ జితేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఖర్గేను కలవడానికి ముందు మీడియాతో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి బీసీ రిజర్వేషన్లపై కిషన్ రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. చట్టం మొత్తం చదువు దాంట్లో ఎవరికి లేదు. బ్లాంకెట్ గా మొత్తం ఎన్ బ్లాక్ 42% రిజర్వేషన్, సబ్ కేటగరైజేషన్ లేదు. ఏబిసిడి గ్రూప్ అది ఎడ్యుకేషన్ లోనే వస్తుంది. పొలిటికల్ రిజర్వేషన్ ఏబిసిడి గ్రూప్ లేదు. ఆయన ఏం మాట్లాడుతున్నా ఆయన అర్థం లేకుండా మాట్లాడుతున్నారు. మనం మాట్లాడుతున్నది ఈ గ్రూప్ కి 4% ఉంది రిజర్వేషన్. 10-8 కెళ్ళి వచ్చింది, ఆల్రెడీ ఉంది. పొలిటికల్ రిజర్వేషన్ కేటగిరీ ఉందా? బీసీ అంటే బీసీ ఉంది. ఆయనకు ఆ మాత్రం కూడా అర్థం కాకుండా కేంద్ర మంత్రి అయితే నేను ఏం చేస్తాను? ముస్లింకి లేనే లేదు బాస్. ముస్లింస్ అనే రిజర్వేషనే లేదు.